ప్రీవియస్ లెక్చర్లో సిమాంటిక్ అండ్ నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్కి డిఫరెన్సెస్ ఏంటో చూసాం. ఈ లెక్చర్ నుంచి థర్డ్ సెక్షన్ మార్కింగ్ అప్ టెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. మార్కింగ్ అప్ టెక్స్ట్ అంటే మనం వెబ్ పేజ్లో యాడ్ చేసే కంటెంట్ ఆర్ టెక్స్ట్ని డిఫరెంట్ స్టైల్స్లో చూపించవచ్చు. లైక్ మొత్తం ప్లెయిన్ టెక్స్ట్ కాకుండా కొన్ని హైలైటెడ్, కొన్ని ఇటాలిక్, కొన్ని హెడ్డింగ్స్ అలా డిఫరెంట్ స్టైల్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈ లెక్చర్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ హెడ్డింగ్స్తో స్టార్ట్ చేద్దాం. హెడ్డింగ్స్ అంటే టెక్స్ట్ని జస్ట్ లార్జర్ ఆర్ బోల్డర్ చేయడం కాదు, మన వెబ్ పేజ్లో కంటెంట్ని స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజ్ చేయడానికి హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో HTML ఉండే హెడ్డింగ్స్ ఏంటో ఈ లెక్చర్లో డిస్కస్ చేద్దాం. సో ఇది మనం మై ప్రాజెక్ట్లో క్రియేట్ చేసిన index.html ఫైల్. దీన్ని నేను ప్యారలల్గా బ్రౌజర్లో రన్ చేస్తున్నాను. సో దట్ ఇక్కడ రాసి సేవ్ చేయగానే అవుట్పుట్లో మనకి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఫస్ట్ HTML హెడ్డింగ్స్ అనేవి మన కంటెంట్ హైరారికల్ స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాయి. ఇవి ఎస్పెషలీ ఎందుకు యూస్ఫుల్ అంటే యాక్సెసిబిలిటీ. యూజువలీ మనం సిమాంటిక్ ఎలిమెంట్స్ అప్పుడు డిస్కస్ చేసాం. మన వెబ్ పేజ్ కంటెంట్ విజువల్లీ ఇంపైర్డ్ యూజర్స్కి బ్రౌజర్ స్క్రీన్ని రీడ్ చేస్తుంది. సో ఇలాంటి టైంలో మనం సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ టెక్స్ట్ ఇలాంటి టైంలో మనం సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ ఏం రిప్రజెంట్ చేస్తుందో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, బ్రౌజర్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలదు. సో అందుకు మనం సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం. అండ్ HTML హెడ్డింగ్స్ అనేవి వన్ టైప్ ఆఫ్ సిమాంటిక్ ఎలిమెంట్స్. సో ఇవి యాక్సెసిబిలిటీకి చాలా ఇంపార్టెంట్. సెకండ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇది కూడా మనం సిమాంటిక్ ఎలిమెంట్స్లో డిస్కస్ చేసాం. సెర్చ్ ఇంజిన్స్ హెడ్డింగ్స్ని యూజ్ చేసి మన పేజ్లో ఉండే వెబ్ పేజ్లో ఉండే కంటెంట్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోగలం. థర్డ్, రీడబిలిటీ. మన వెబ్ పేజ్లో ఎప్పుడైతే మనం డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ యాడ్ చేస్తామో యూజర్కి ఆ డిఫరెంట్ హైరార్కీ అనేది ఈజీగా అర్థమవుతుంది. మొత్తం ప్లెయిన్ టెక్స్ట్ యాడ్ చేసిన దానికి అండ్ ప్రతి టాపిక్కి ఒక స్పెసిఫిక్ హెడ్డింగ్ బోల్డ్ అండ్ లార్జ్ టెక్స్ట్తో యాడ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, విజువలీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో హెడ్డింగ్స్ యూజ్ చేసి మన వెబ్ పేజ్ రీడబిలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. సో HTMLలో 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. H1 నుంచి H6 వరకు. H1 అనేది హైయెస్ట్, H6 అనేది లోయెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాంట్ సైజ్ అండ్ బోల్డ్నెస్. సో వాటిని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. సో మనం డిస్కస్ చేసాం. సో వాటిని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. సో ఏదైనా ఎలిమెంట్ యూజ్ చేయడానికి విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేస్తున్నట్టయితే సింప్లీ ఆ ట్యాగ్ నేమ్ టైప్ చేస్తే, ఎంటర్ నొక్కితే ఆటోమేటిక్గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మీకు ఆటో కంప్లీట్ అవుతాయి. సో మీరు మాన్యువలీ లెస్ దాన్, H2, గ్రేటర్ దాన్, ఈవెన్ ఇఫ్ మీరు ఓపెనింగ్ ట్యాగ్ రాసి క్లోజ్ చేసినా కూడా వెంటనే ఆటో కంప్లీట్లో క్లోజింగ్ ట్యాగ్ అయిపోతుంది. సో మీరు మాన్యువల్లీ ట్యాగ్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. సో హెడ్డింగ్ లెవెల్ 1. సో HTMLలో 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ లెవెల్ 2, హెడ్డింగ్ లెవెల్ 3, 4, 5 అండ్ ఫైనలీ 6. సో హెడ్డింగ్ లెవెల్ 1 అనేది అన్నిటికన్నా హైయెస్ట్. సో మీరు సేవ్ చేస్తే ఇక్కడ అవుట్పుట్లో ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ గో లైవ్ యూజ్ చేసి సర్వర్ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాం. సో
ఆటోమేటిక్గా మీరు ఇక్కడ సేవ్ చేయగానే పేజ్ రిఫ్రెష్ అవుతుంది అండ్ పేజ్ అప్డేట్ అవుతుంది. సో హెడ్డింగ్ లెవెల్స్ 6. హెడ్డింగ్ 1 అనేది అన్నిటికన్నా హైయెస్ట్ లెవెల్. దీంట్లో టెక్స్ట్ లార్జర్ అండ్ బోల్డర్ ఉంటుంది. అలా హెడ్డింగ్ 6కి వచ్చేసి ఫాంట్ సైజ్ తగ్గుతూ ఉంటుంది. టిపికల్లీ హెడ్డింగ్ 1 అనేది మనం మెయిన్ టైటిల్ ఆఫ్ ద పేజ్కి యూజ్ చేస్తాం. అండ్ అలా తగ్గుతున్న కొద్దీ హెడ్డింగ్ 6కి వచ్చేసరికి జస్ట్ స్మాల్ సబ్ హెడ్డింగ్స్కి యూజ్ చేస్తాం. సో హెడ్డింగ్స్ యూజ్ చేయడం వల్ల మన కంటెంట్కి ఒక లాజికల్ హైరార్కీ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ సిఎస్ఎస్లో మనం స్టైలింగ్, ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ బోల్డ్నెస్ యాడ్ చేసే కన్నా ఇలాగా సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తే మనం డిస్కస్ చేసినట్టు యాక్సెసిబిలిటీ, ఎస్ఈఓ అండ్ రీడబిలిటీ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో వీటికి రియల్ లైఫ్ వెబ్ పేజెస్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక బ్లాగ్ పేజ్. ఈ వెబ్ పేజ్ మీరు ఓపెన్ చేయగానే, ఈ యూఆర్ఎల్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ అండ్ మోస్ట్ క్లియర్గా కనిపించేది టైటిల్. సో ఇలాంటి టైటిల్స్కి మనం యూజువలీ H1 ట్యాగ్ని యూజ్ చేస్తాం. దెన్ ఈ బ్లాగ్లో ఇవి సబ్ హెడ్డింగ్స్. సో ఈ సబ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా మనం H2 ట్యాగ్ యూజ్ చేసి రాయొచ్చు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సబ్ హెడ్డింగ్ లోపల ఇది ఒక డిఫరెంట్ సెక్షన్. సో దీనికి H2 ట్యాగ్ అండ్ దీనికి H3 ట్యాగ్. అండ్ అగైన్ ఈ సబ్ సెక్షన్ లోపల సబ్ సెక్షన్ ఇది. సో దీనికి H3 ఆర్ H4 ట్యాగ్ని యూజ్ చేయొచ్చు. అండ్ యాజ్ యూ గో డౌన్ ఇంకొక వెబ్ పేజ్లో చూస్తే, సో మనం స్ట్రక్చర్ ఆఫ్ ద వెబ్ పేజ్ డిస్కస్ చేసాం కదా, ఇది మన హెడర్. సో మనం టిపికల్ స్ట్రక్చర్ ఆఫ్ అ వెబ్ పేజ్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇది హెడర్లో నావిగేషన్ అండ్ లోగో అండ్ సైన్ ఇన్ బటన్. తర్వాత బ్యానర్ ఆర్ హీరో సెక్షన్. యూజువలీ బ్యానర్ ఆర్ హీరో సెక్షన్లో ఆ కీ మెసేజ్ రిప్రజెంట్ చేయడానికి మనం HTML H1 ట్యాగ్ని యూజ్ చేస్తాం, బికాజ్ అది మన వెబ్ పేజ్కి మెయిన్ టైటిల్ అవుతుంది. తర్వాత డిఫరెంట్ సెక్షన్స్కి హెడ్డింగ్ కింద H2 ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. H2. ఫైనలీ ఒక సెక్షన్ లోపల ఉండే సబ్ సెక్షన్స్కి H3 ఆర్ H4 ట్యాగ్స్ని యూజ్ చేయొచ్చు. సో H6 ట్యాగ్స్ మోస్ట్ కామన్లీ ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఫుటర్లో ఉండే నావిగేషన్ లింక్స్కి, హెడ్డింగ్స్కి H6 యూజ్ చేస్తాం. యూజువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఫుటర్లో ఉండే టెక్స్ట్ ఎప్పుడూ కూడా మన నార్మల్ వెబ్ పేజ్ టెక్స్ట్ కన్నా లోవర్ ఫాంట్ సైజ్లో ఉంటుంది. సో అన్నిటికన్నా లోయెస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ H6ని మనం యూజువల్లీ ఫుటర్ హెడ్డింగ్స్కి యూజ్ చేయొచ్చు. సో దీంట్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్లాగ్ పేజ్. సో ఫస్ట్ హెడ్డింగ్ ఫర్ ది బ్లాగ్, తర్వాత డిఫరెంట్ సబ్ సెక్షన్స్ హెడ్డింగ్స్. సో దీన్ని మనం VS కోడ్లో, సో ఈ పర్టికులర్ బ్లాగ్ పేజ్ హెడ్డింగ్స్ని మనం VS కోడ్లో రిప్రజెంట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ హెడ్డింగ్ 1, ది మెయిన్ టైటిల్ ఆఫ్ ద ఆర్టికల్. సో మీరు ఎప్పుడైనా కంటెంట్ VS కోడ్లో రాసినప్పుడు ఇన్ కేస్ ఆ కంటెంట్ మన స్క్రీన్ విడ్త్ కన్నా ఎక్కువైనప్పుడు మనకి X యాక్సెస్లో స్క్రోల్ వస్తుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి, అంటే టెక్స్ట్ని ర్యాప్ చేయడానికి, మాన్యువల్లీ ఎంటర్ క్లిక్ చేసే బదులు Alt-Z అనే కీబోర్డ్ షార్ట్కట్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది నెక్స్ట్ లైన్కి ర్యాప్ అవుతుంది. అండ్ ఇది మన స్క్రీన్ విడ్త్ బట్టి మారుతుంది. యాజ్ యూ కెన్ సీ, టెక్స్ట్ ఆటోమేటిక్గా స్క్రీన్ విడ్త్ బట్టి చేంజ్ అవుతుంది. దేర్ యూ గో. సో ఇది మన H1 ట్యాగ్. ఇది మెయిన్ బ్లాగ్ టైటిల్. నెక్స్ట్ సబ్ సెక్షన్స్. హెడ్డింగ్ 2, వాట్ ఈస్ SEO.
And what is content marketing? H2 enter content marketing. ఇప్పుడు దీంట్లో H3 difference between SEO and content marketing. దీని లోపల subsections perception versus reality H4 ట్యాగ్ని యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ అగైన్ H2 ఇక్కడ H2 ట్యాగ్. దీంట్లో మీరు చూస్తే మళ్ళీ H3 ట్యాగ్ ఉంది. సో H3 H3 సో ఈ పేజ్ నుంచి ఫుటర్ హెడ్డింగ్స్ని H6లో యాడ్ చేద్దాం. H6 కంపెనీ ఆఫర్స్ హెల్ప్. సో ఇది మెయిన్ బ్లాగ్ టైటిల్. ఇవి దాంట్లో ఉండే H2 ట్యాగ్స్ వచ్చేసి వాటిలో ఉండే సెక్షన్ టైటిల్స్, then H3 subsection titles, and finally H6 footer titles. సో దీన్ని మన పేజ్లో చూస్తే there you go. సో మీరు ఇక్కడ చూసే వెంటనే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది మెయిన్ టైటిల్, ఇవి సెక్షన్స్ అని, ఇవి సబ్ సెక్షన్స్ అని, అండ్ అవి వాటిలో సబ్ టైటిల్స్ అని. అండ్ ఇది అన్నిటికన్నా లోయెస్ట్ ఫాంట్ సైజ్ అండ్ లోయెస్ట్ ఫాంట్ వెయిట్ H6 ట్యాగ్స్ ఫుటర్లు. వీటికి కావాలంటే మనం సిఎస్ఎస్లో అడిషనల్ స్టైలింగ్ యాడ్ చేద్దాం. దీనిని ఇన్లైన్ స్టైలింగ్ అంటాం. బట్ దీని గురించి సిఎస్ఎస్లో డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ జస్ట్ టు రిప్రజెంట్ ద డిఫరెన్స్ సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇది ఇండెంటేషన్. మనం దీంట్లో ఎలా అయితే ఇండెంట్ చేస్తున్నామో, మనం విఎస్ కోడ్లో ఎలా అయితే ఇండెంట్ చేస్తున్నామో, లైక్ HTML లోపల హెడ్డింగ్, దాని లోపల మెటా ట్యాగ్స్, సేమ్ అలానే మనం ఇక్కడ ఇండెంటేషన్ కూడా చూపించవచ్చు యూజింగ్ సిఎస్ఎస్. సో ఇవి మనం HTMLలో యూజ్ చేసే హెడ్డింగ్ ట్యాగ్స్. సో హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి మనం వెబ్ పేజ్లో యాడ్ చేసే కంటెంట్ని స్ట్రక్చర్ అండ్ లేబుల్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అండ్ వీటి వల్ల మనకున్న అడ్వాంటేజెస్ accessibility for visually impaired users, SEO search engine optimization, and readability. సో నెక్స్ట్ లెక్చర్లో HTMLలో పారాగ్రాఫ్స్ అంటే కామన్ టెక్స్ట్ యాడ్ చేయడం ఎలా చూద్దాం.